మనకు సహజంగా మన శరీరంలో ఏ సమయంలో ఏ ప్రకోపం బాగా ఉంటుందో ఆ పదార్థాన్ని, ఆ గుణాన్ని, ఆ స్వభావాన్ని పెంచే పదార్థాన్ని వదిలిపెట్టాలి. చైత్రమాసం వేసవి అంటే ఎండ, ఎండలో తాపం, తాపంలో తమోగుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తమోగుణాన్ని పెంచేది ఉప్పు, కారం. క్షారలవనే చైత్రే పరిత్యాగి అంటాడు. ఉప్పు కారాన్ని చైత్రమాసంలో వదిలిపెట్టాలి. ఉప్పు కారం వదిలిపెడితే మన శరీరం మంట తగ్గుతుంది, మనకు వేడి తగ్గుతుంది, దాంతో కోరికలు తగ్గుతాయి, కొంచెం మనస్సు మనం చెప్పినట్టు వినే అవకాశం ఉంటుంది. మొత్తం మనకు 12 మాసాల్లో భాగవత మహత్యంలో, పద్మ పురాణంలోని భాగవత మహత్యంలో యస్మిన్ మాసేజ యత్యాజ్యం తస్మిన్ సంత్యజేత్ బుధః అని చెప్తాడనమాట. ఏ మాసంలో ఏ వస్తువు వదిలిపెట్టారో, భాగవతాన్ని, సప్తాహాన్ని మీరు ఏ మాసంలో ప్రారంభిస్తారో ఆ మాసంలో ఏ పదార్థం వదిలిపెట్టారో దాన్ని సప్తాహంలో కూడా వాడకూడదు. వదిలిపెట్టి తక్కిన వాటినే పెరుమాళ్లకు నివేదన చేయాలి, మనము ఆరగించాలి అని అందులో అర్థం. చైత్ర మాసంలో ఉప్పు కారం అంటారు, వైశాఖ మాసంలో పులుపు అంటారు. పులుపు, వగరు, చేదు ఇవి వైశాఖ మాసంలో చెప్పుకుంటాం. జ్యేష్ఠ మాసంలో న్యాయంగా మనము అప్పుడు బాగా తీసుకునే పదార్థాలు, ఫలరసాలు. జ్యేష్ఠ మాసంలో న్యాయంగా మామిడి పండ్లు బాగా వస్తాయి. కానీ ఈ మామిడి పండ్లు చైత్ర వైశాఖాల్లో తినాలి, జ్యేష్ఠ మాసంలో తినకూడదని శాస్త్రం ఉంది. అప్పటికి అయిపోయే కేజీ ఉంటుంది. మనకి ఈనాడేమో అదేమో అంటాం కదా, హైబ్రిడ్ ఏదో అని, అలా పండించి మనం ఆస్ట్రేలియా కార్తీక మాసం దాకా మామిడి పండు అమ్ముతున్నాం, కొంటున్నాం. 3-4 రోజులు మామిడికాయలు వస్తూనే ఉన్నాయి. కానీ న్యాయంగా జ్యేష్ఠ మాసంలో మామిడి, జామ, సీతాఫలం ఇలాంటి కొన్ని పండ్లు తినకూడదు అని చెప్తారు. ఆషాఢ మాసంలో బియ్యం, వరి, శాలి అంటాం, వాటిని తినకూడదు. ఇవి కూడా పాఠాంతరాలు, మతాంతరాలు చాలా ఉన్నాయి. ఇలా మనకు ఏ మాసంలో మన ప్రకృతి మనలో ఏ గుణాన్ని ప్రకోపింపజేస్తుందో ఆ గుణాన్ని పెంచే ఆహారాన్ని వదిలిపెట్టే మనస్సు మనం చెప్పినట్టు వింటుంది. అప్పుడు పరమాత్మ యందు భక్తి నిలుస్తుంది. ఆ భక్తితో మనం స్వామిని సేవించి కృతార్థులను కావటమే ఈ పరిత్యాగంలో అంతరార్థమయ్యేది.